హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ రాపీ రీజన్ క్లాసెస్. ఈరోజు న్యూస్ ఏంటంటే రేపటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. నోటిఫికేషన్ నిన్న విడుదలైంది కాబట్టి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లింపు ఛాన్సెస్ ఉంటాయి. ఈ నెల 15 నుండి 30 వరకు 15 రోజులు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం ఛాన్స్ ఇచ్చారు. తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. సోమవారం టీజీ టెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు. బుధవారం నుంచి ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. జూన్ 15 నుంచి 30 మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లోనే ఉంటాయి. సిబిటీ ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహిస్తారంటే పాత పద్ధతిలోనే టెట్ అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పులు లేవు. నిరుద్యోగులకు, ఇన్ సర్వీస్ టీచర్లకి ఒకటే విధానంలో టెట్ ఉంటుంది. ఈ నెల 15న ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదల. 15 నుండి 30 వరకు అప్లికేషన్ స్వీకరణ. జూన్ 15 నుండి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు సిబిటీ ద్వారా. ఈసారి ఫీజు చెల్లింపులో స్వల్ప మార్పులు జరిగాయి. ఏంటంటే జనరల్ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు ఒక పేపర్ టెట్ పేపర్ 1కి 750 రూపాయలు తీసుకుంటున్నారు. 2 పేపర్లకు అప్లై చేస్తే 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఈసారి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఒక పేపర్కి 700, 2 పేపర్లు అప్లై చేస్తే 950 రూపాయలు ఈ విధంగా తగ్గింపు జరిగింది. అంటే 50 రూపాయలు తగ్గింపు చేస్తున్నారు. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఓన్లీ. ఫీజు వివరాలు. టెట్ పేపర్ 1 ఒకటే అయితే బీసీ, ఓబీసీ వాళ్ళకు 750 రూపాయలు. అదే టెట్ పేపర్ ఒకటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులకు 700 రూపాయలు మాత్రమే. 2 పేపర్లు అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే బీసీ, ఓబీసీ వాళ్ళకు 1000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకి 2 పేపర్లకి 950 రూపాయలు మాత్రమే. పరీక్ష షెడ్యూల్ వచ్చేసి జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య కంప్యూటర్ బేస్డ్ నిర్వహిస్తారు. లాస్ట్ మంత్ లాగానే. జూన్ 9 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9 నుండి, జూన్ 15 నుండి ఎగ్జామ్స్ అయితే జూన్ 9 నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్హత జనరల్ ఈడబ్ల్యూఎస్ 60% ఉండాలి. బీసీ అభ్యర్థులకు 50%. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులు 40% కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. జనరల్ వాళ్ళు 60%, బీసీ వాళ్ళకు 50%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40% కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. చాలామంది టెట్ చాలాసార్లు రాస్తున్నాం, మరి డిఎస్సి ఎప్పుడు వేస్తారు అని క్వశ్చన్ అందరికీ కూడా రేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే టెట్ 6 సార్లు రాసాము. టెట్ పరీక్షలతోనే కాలయాపన చేస్తున్న ప్రభుత్వం గత డిఎస్సి తర్వాత ఇప్పటికే 3 సార్లు టెట్ నిర్వహణ. తాజాగా 4వసారి టెట్ నోటిఫికేషన్ జారీ. తక్షణమే 10 నుంచి 15 పోస్టులతో డిఎస్సి వేయాలంటూ డిఎస్సి ఎప్పుడు వేసిరంటే గతంలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి 2024 జూలై 20 నుంచి ఆగస్టు 5 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ డిఎస్సి తర్వాత ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషనే వేయలేదు. ఇప్పటికే 3 సార్లు టెట్ నిర్వహించారు. ఇప్పుడు తాజాగా టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అంటే గత డిఎస్సి తర్వాత మొత్తం 4 టెట్లు వేశారు. అయినా కూడా ఒక్కసారి కూడా డిఎస్సి వేయలేరు. కాబట్టి ఇప్పుడైనా 10,000 నుండి 15,000 మధ్య పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈసారి డిఎస్సి టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి.